హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ కుమార్ తెలుగు ఈటెక్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు స్టార్ డెల్టా కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా పనిచేస్తుంది చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్టర్కి ఇన్పుట్ సప్లై ఆన్ అయినప్పుడు కంట్రోల్ వైరింగ్లో మనకి సప్లై ఎక్కడెక్కడ ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. మెయిన్ కాంటాక్టర్, టైమర్, డెల్టా కాంటాక్టర్, స్టార్ కాంటాక్టర్, ఈ నాలుగిటికి ఆల్రెడీ న్యూట్రల్ వచ్చేస్తుంది. స్విచ్చింగ్ కోసం ఫేస్ సప్లై ఎంసీబీ నుండి, మెయిన్ కాంటాక్టర్ ఓవర్లోడ్ రిలే ఎన్సీ నుండి, స్టాప్ పుష్ బటన్ ఎన్సీ నుండి, ఆన్ పుష్ బటన్ ఎన్ఓ ఇన్పుట్ వరకు వస్తుంది. ఇక్కడ నుండి లూపింగ్ చేయబడి మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓ ఇన్పుట్ వరకు, ఇక్కడ నుండి లూపింగ్ చేయబడి స్టార్ కాంటాక్టర్ ఎన్ఓ ఇన్పుట్ వరకు, ఇక్కడ నుండి లూపింగ్ చేయబడి మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓ ఇన్పుట్ వరకు వస్తుంది. ఈ రెడ్ ఇండికేటర్ కంట్రోల్ వైరింగ్ సప్లై ఇండికేటర్ ఇది. ఈ ఇండికేటర్ నాకు ఇన్పుట్ సప్లై ఓఎల్ఆర్ తర్వాత ఎక్కడి నుంచి అయినా కానీ మనం ఇండికేటర్కి సప్లై తీసుకోవచ్చు. న్యూట్రల్ ఇన్పుట్ అండి ఇది. ఇప్పుడు వైరింగ్లో మీకు ప్రాక్టికల్గా ఈ సప్లైని చూపిస్తాను. స్టార్టర్కి ఇన్పుట్ సప్లై ఆన్ అయినప్పుడు కంట్రోల్ సప్లై ఎక్కడెక్కడ ఉంటుందనేది ఇప్పుడు మీకు వైరింగ్లో నేను మీకు చూపిస్తాను. చూడండి, ఎంసీబీ అవుట్పుట్, ఓఎల్ఆర్ ఇన్పుట్, ఓఎల్ఆర్ అవుట్పుట్, ఎన్సీ ఇన్పుట్, ఎన్సీ అవుట్పుట్, ఎన్ఓ ఇన్పుట్, ఎన్ఓ ఇన్పుట్ నుండి మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓ ఇన్పుట్, ఇక్కడ నుండి స్టార్ కాంటాక్టర్ ఎన్ఓ ఇన్పుట్, ఇక్కడ నుండి మళ్ళీ మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓ ఇన్పుట్. అంటే ఈ ఎన్ఓ ఇన్పుట్ అవుట్ సైడ్ ఇన్పుట్ నుంచే మనకు ఈ ఎన్ఓలకి ఇన్పుట్ వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదిగోండి, అవుట్పుట్. ఈ పింక్ వైర్ ఎంత ఎన్ఓ ఇన్పుట్ నుంచి ఈ ఎన్ఓ అవుట్పుట్ ఇన్పుట్ నుండి ఈ హోల్డింగ్లకి వచ్చిన సప్లై ఇది. చూడండి, ఎన్ఓ అవుట్పుట్ నుండి మనకి చూడండి ఎక్కడ కూడా ఎన్ఓ ఇన్పుట్ నుండి సప్లై లేదు. ఇటు సైడ్ ఎక్కడ కూడా మనకు సప్లై లేదు. ఆన్ పుష్ బటన్ ప్రెస్ చేయగానే మెయిన్ కాంటాక్టర్, టైమర్, స్టార్ కాంటాక్టర్ ఇవి ఎలా ఆన్ అవుతాయి ఇప్పుడు చూస్తాం. ఈ మొదట ఈ ఆన్ పుష్ బటన్కి అవుట్పుట్లో ఏవేం కనెక్ట్ చేసి ఉన్నాయి చూద్దాం. ఈ ఎన్ఓ ఆన్ పుష్ బటన్ అవుట్పుట్ నుండి మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓ కనెక్ట్ చేసి ఉంది. ఇక్కడ నుంచి లూపింగ్ తీసుకొని స్టార్ కాంటాక్టర్ ఎన్ఓకి రెండో సైడ్ కనెక్ట్ చేసి ఉంది. ఇక్కడ నుంచి లూపింగ్ తీసుకొని మెయిన్ కాంటాక్టర్ ఏ1కి కనెక్ట్ చేయబడి ఉంది. ఇక్కడ నుంచి లూపింగ్ తీసుకొని మళ్ళీ మెయిన్ కాంటాక్టర్ ఎన్ఓకి రెండో సైడ్ కనెక్ట్ చేయబడి ఉంది. ఇదే సప్లై టైమర్ కాయిల్ ఏ1కి కనెక్ట్ చేయబడి ఉంది. ఇదే సప్లై టైమర్ కామన్ కనెక్ట్ చేయబడి
టైమర్ ఎన్సి నుండి డెల్టా ఎన్సి నుండి స్టార్ కాంటాక్టర్ A1కి కనెక్ట్ చేయబడి ఉంది. కాబట్టి ఈ ఆన్ పుష్ బటన్ ఆన్ చేయగానే టైమర్, మెయిన్ కాంటాక్టర్, టైమర్, స్టార్ కాంటాక్టర్ ఇవి 3 ఒకేసారి ఆన్ అవుతాయి. ఇది ఎలా జరుగుతుంది అంటే ఆన్ పుష్ బటన్ NOని మనం ప్రెస్ చేసినప్పుడు ఈ సప్లై ఇటు కంటిన్యూ అయ్యి మెయిన్ కాంటాక్టర్ కాయిల్కి రాగానే కాంటాక్ట్స్ క్లోజ్ అయినప్పుడు ఈ NOలన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయినప్పుడు ఈ సప్లై మనకి హోల్డింగ్ అయ్యి సప్లై మనకు కంటిన్యూగా రావటం వల్ల టైమర్కి కనెక్ట్ చేసి ఉన్న స్టార్ కాంటాక్టర్ ఇవి 3 కూడా పుష్ బటన్ ప్రెస్ చేయగానే ఆన్ అయిపోతాయి. ఇప్పుడు వైరింగ్లో చూపిస్తాను. ఆన్ పుష్ బటన్ ఆన్ చేయగానే ఇప్పుడు సప్లై మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఆన్ పుష్ బటన్ యొక్క అవుట్పుట్ కనెక్ట్ చేయబడిన మెయిన్ కాంటాక్టర్ A1కి టైమర్ A1కి స్టార్ కాంటాక్టర్ A1 కూడా సప్లై వచ్చింది. ఇది చూడండి, ఇది డెల్టా కాంటాక్టర్కి వెళ్ళేది, దీనిలో సప్లై ఉండదు. ఓన్లీ టైమర్ ఎన్సి నుంచి మాత్రమే సప్లై ఉంటుంది. టైమర్ ఎన్సి ఇది టైమర్ NO నుంచి ఉండదు. ఓన్లీ టైమర్ ఎన్సి నుంచి మనకి సప్లై ఉంటుంది. డెల్టా కాంటాక్టర్ ఎలా ఆన్ అవుతుంది అంటే టైమర్ యొక్క ప్రీసెట్ టైం కంప్లీట్ అయిన తర్వాత సప్లై చేంజర్ అయిన వెంటనే ఈ NO NC అవుతుంది, ఈ NC NO అవుతుంది. NC అయినప్పుడు సప్లై మనకు అవుట్పుట్ రావటం వల్ల స్టార్ కాంటాక్టర్ ఎన్సికి వెళ్ళి స్టార్ కాంటాక్టర్ ఎన్సి నుండి డెల్టా కాంటాక్టర్ A1కి వచ్చి మనకి డెల్టా కాంటాక్టర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇప్పుడు డెల్టా కాంటాక్టర్ ఆన్ అయింది. ఇప్పుడు మీకు డెల్టా కాంటాక్టర్ సప్లై చూపిస్తాను. స్టార్లో ఆన్ అయినప్పుడు మనకి ఈ బ్లూ వైర్లో సప్లై ఉంది. ఇప్పుడు డెల్టాలో ఆన్ అయిన తర్వాత ఈ గ్రీన్ వైర్లో మనకి సప్లై ఉంటుంది. చూడండి, స్టార్ కాంటాక్టర్ ఎన్సికి వెళ్ళి స్టార్ కాంటాక్టర్ ఎన్సి నుంచి డెల్టా కాంటాక్టర్ A1కి వెళ్ళింది. ఈ విధంగా స్టార్ డెల్టా స్టార్టర్ కంట్రోల్ వైరింగ్ పనిచేస్తుంది.